ఆత్మ విమర్శ చేసుకోకపోతే ఇక కష్టమే. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సర్వసాధారణం. ఓటమి ఎరగని నాయకుడు పార్టీలు అంటూ ఉండవు. ఎక్కడో విన్నాను, మన దేశ చరిత్రలో మహామహులు ఓటమిని రుచి చూశారు. అంతెందుకు, అభిమానుల గుండెల్లో మెగాస్టార్ గా ఇప్పటికీ కొలవబడుతున్న చిరంజీవి సాక్షాత్తు తన సొంత ఊరిలో ఓడిపోలేదా? ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ ఓటమిని చవి చూడలేదా? తెలుగు రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఎన్టీఆర్ ఓడిపోలేదా? మరి అంతటి మహామహులే ఓడిపోయినా ఈ వ్యవస్థలో తన పార్టీ ఓటమిని మాత్రం జగన్ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. అంతెందుకు, 2019 ఎన్నికల్లో 23కే పరిమితమైన తెలుగుదేశం పార్టీని చూసి చంద్రబాబు నైరాశ్యం చెందారా? లేదు, లేనే లేదు. మళ్లీ నేలకు కొట్టిన బంతిలా బౌన్స్ బ్యాక్ అయ్యారు చంద్రబాబు. ఒకానొక ఇంటర్వ్యూలో ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పిన మాటల్లో పొలిటికల్ గా ఒక నాయకుడు ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో బాబును చూస్తే అర్థమవుతోంది. 2019లో ప్రజలు వైసీపీకి వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లిచ్చి మహామహులనే ఓడించిన క్రమంలో అనిత చంద్రబాబును కలిసి రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని చెప్పినప్పుడు ఎందుకంత నైరాశ్యం? అలా అనుకుంటే నేను ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ కోల్పోవాలి? ప్రజల కోసం మనం నిలబడాలి అంటూ అనితలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి 164 సీట్లతో ఆయన మళ్లీ పార్టీని తిరుగులేని స్థాయిలో నిలబెట్టారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆయన చంద్రబాబు గెలుపుకి కారణం తెలుగుదేశం పార్టీ కోసం, బాబు కోసం పనిచేసే ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, ఈటీవీ రామోజీరావు వంటి మీడియా మాఫియా అంటూ చెప్పడం వింటుంటే నిజంగా జగన్ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా జగన్ ఇప్పటికైనా రియలైజ్ అయి తన ఓటమికి అసలు కారణాలు వెతుక్కోవడం మొదలు పెట్టకుండా ఇంకా ఇలానే అసందర్భ ప్రేలాపనలతో కాలం వెల్లదీస్తే వైసీపీ కోట ఖాళీ కాక తప్పదేమో.